శ్రీరాముడు మరియు శివుడు కలిసి కట్టిన ఆలయం ఏంటో తెలుసా? శ్రీరాముడు రావణుడిని చంపిన తరువాత అతని హృదయం శాంతించలేదు. ఎందుకంటే బ్రాహ్మణ వంశంలో పుట్టిన రావణుడిని చంపాను అనే భావన రామునిపై బ్రహ్మహత్య పాపం భారంగా నిలిచింది. ఆ పాప విముక్తి కోసం రాముడు ఋషుల సలహాతో సముద్ర తీరంలో శివుణ్ణి ఆరాధించాలని నిర్ణయించి హనుమంతుడిని కాశీ నుంచి శివలింగం తీసుకుని రమ్మని పంపాడు. శివలింగం కోసం హనుమంతుడు కాశీకి వెళ్లాడు. అలా వెళ్లిన హనుమంతుడు కోసం చాలా సమయం రాముడు ఎదురు చూశాడు గాని హనుమంతుడు ఆలస్యం కావడంతో శుభముహూర్తం మించిపోతుందని గ్రహించిన రాముడు తానే సముద్ర ఇసుకతో శివలింగాన్ని నిర్మించి భక్తితో ప్రతిష్ఠించాడు. అదే క్షణంలో శివుడు ప్రసన్నుడై నీవు నన్ను ప్రతిష్ఠించావు కాబట్టి నీవే ఈ క్షేత్రానికి అధిపతి అని వరమిచ్చాడు. అలా శివుని అనుగ్రహంతో రాముడు బ్రహ్మహత్య పాపం నుంచి విముక్తి పొందగా ఆ చోటే రాముడు మరియు ఈశ్వరుడు కలిసిన ప్రదేశం అవ్వటం వలన రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ఆలయం కేవలం శివక్షేత్రం కాదు,